హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు అంటారు కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన మియాన్ భాయ్. అదేనండి, మొహమ్మద్ సిరాజ్. నిన్నటి వరకు అతను స్పెయిన్లోని మాడ్రిడ్ వీధుల్లో తిరుగుతూ తన ఫేవరెట్ ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కట్ చేస్తే ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతూ వికెట్లు తీస్తున్నాడు. అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది? సిరాజ్ చేతిలో ఉన్న ఫ్లైట్ టికెట్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి? సూర్యకుమార్ యాదవ్ చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్ సిరాజ్ తలరాతను ఎలా మార్చేసింది? ఈ వీడియోలో ఆ క్రేజీ స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది సినిమా స్టోరీ కంటే తక్కువ కాదు. మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడి అలసిపోయిన సిరాజ్ ఒక మంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాడు. రంజాన్ నెల కూడా వస్తుండటంతో ఫ్యామిలీతో గడపాలని, అలాగే తన చిరకాల కోరిక అయిన రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ని లైవ్లో చూడాలని ఫిక్స్ అయ్యాడు. ఫిబ్రవరి 15న స్పెయిన్లోని మాడ్రిడ్ వేదికగా రియల్ మాడ్రిడ్ వర్సెస్ రియల్ సొసైడాడ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. దీనికోసం సిరాజ్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. బ్యాగులు సర్దుకుని, పాస్పోర్ట్ రెడీ చేసుకుని ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రికెట్ గురించి అస్సలు ఆలోచించకూడదని డిసైడ్ అయ్యాడు. కాని విధి ప్లాన్ వేరేలా ఉంది. సరిగ్గా అప్పుడే టీమిండియాలో ఒక అనుకోని సంఘటన జరిగింది. పేసర్ హర్షిత్ రాణా ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో వరల్డ్ కప్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే జస్ప్రీత్ బుమ్రా కూడా అనారోగ్యంతో ఉన్నాడు. టీం మేనేజ్మెంట్కి అర్జెంటుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కావాలి. అప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్కై, నేరుగా సిరాజ్కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే సూర్య ఒక్కటే మాట అన్నాడు, మియాన్, బ్యాగ్ ప్యాక్ చేసుకో, అర్జెంటుగా ముంబై వచ్చేయని. మొదట సిరాజ్ ఇది ప్రాంక్ కాల్ అనుకున్నాడు. మజాక్ చేయకు భాయ్, నేను హాలిడే మూడ్లో ఉన్నా అని అన్నాడు. కానీ సూర్య సీరియస్గా, ఇది మజాక్ కాదు, నీకు వరల్డ్ కప్ కాల్ వచ్చింది అని చెప్పగానే సిరాజ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మాడ్రిడ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ముంబై ఫ్లైట్ కన్ఫర్మ్ అయింది. శుక్రవారం రాత్రి ఫ్లైట్ ఎక్కి ముంబై వచ్చిన సిరాజ్ శనివారం మధ్యాహ్నానికే వాంఖడే స్టేడియంలో టీమిండియా జెర్సీ వేసుకుని నిల్చున్నాడు. కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం లేదు. నేరుగా వార్మప్ చేసి మ్యాచ్లోకి దిగిపోయాడు. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి తడబడింది. 161 పరుగులే చేయగలిగింది. బౌలింగ్లో ఇండియాకిప్పుడు ఖచ్చితంగా వికెట్లు కావాలి. అప్పుడే సిరాజ్ తన మ్యాజిక్ చూపించాడు. తన మొదటి స్పెల్లోనే అమెరికా టాప్ ఆర్డర్ని వణికించాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసి అమెరికాను కోలుకోకుండా దెబ్బకొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. నిన్నటి వరకు టీవీలో మ్యాచ్ చూద్దామనుకున్న వ్యక్తి ఈరోజు టీవీలో కోట్లాది మందికి హీరోగా కనిపించాడు. మ్యాచ్ తర్వాత సిరాజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఇదంతా కలలా అనిపించింది. నేను వరల్డ్ కప్ ఆడతానని అస్సలు ఊహించలేదు. దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పది. మాడ్రిడ్ ట్రిప్ పోతే పోయింది. దేశం కోసం వరల్డ్ కప్ ఆడటం కంటే గొప్ప కిక్కేముంటుంది అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. నిజమే కదా ఫ్రెండ్స్, ఒక్క ఫోన్ కాల్ ఒక మనిషి లైఫ్ని ఎలా మార్చేస్తుందో సిరాజ్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఆపర్చునిటీ ఎప్పుడు తలుపు తడుతుందో తెలీదు, కానీ తట్టినప్పుడు రెడీగా ఉండటమే అసలైన సక్సెస్ సీక్రెట్. సో ఇది ఫ్రెండ్స్, సిరాజ్ స్పెయిన్ ట్రిప్ నుండి వరల్డ్ కప్ విక్టరీ వరకు సాగిన జర్నీ. ఈ స్టోరీ మీకెలా అనిపించింది? సిరాజ్ ప్లేస్లో మీరు ఉంటే హాలిడే క్యాన్సిల్ అయినందుకు బాధపడేవారా, లేక వరల్డ్ కప్ ఛాన్స్ వచ్చినందుకు ఎగిరి గంతేసేవారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.